Very happy to invite our RCO sirs of Rangareddy and Hyderabad and Principal Madam, ATPs, DWs and lecturers and teachers onto the dais. I request RCO of Hyderabad, Gautam Reddy sir and Principal Madam Srimati Srilata Garu and our ATPs. Hello. या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवै सदा पूजिता सा मां पातु सरस्वती निःशेषजाड्यापहा या कुन्देन्दु तुषारहार धवल वै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. Thank you, Vandana ma'am. And please let me know, is everything ready? Okay. Vandana ma'am, please continue. Another sir. And all my dear colleagues and my dear beloved students, ఒక రెండు ముచ్చట్లు చెప్పి వెళ్దామని వచ్చాను. జీవితంలో ఏ పని చేసినా మొట్టమొదటిగా గోల్ సెట్టింగ్ ఉండాలి. నీ లక్ష్య నిర్దేశం ఉంటే ఆ లక్ష్య నిర్దేశాన్ని ఛేదించడానికి నువ్వు కృషి, పట్టుదల, హార్డ్ వర్క్, డెడికేషన్తో వర్క్ చేయాలి. ఎప్పుడు ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే డిడబ్ల్యూ సార్ వాళ్ళకి, ఏటీపీ సార్ వాళ్ళకి, సో నాతోటి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. మన తెలంగాణ స్టేట్ నుంచి కానీ లేదంటే సో మన సెంట్రల్లో ఉండేటటువంటి సో ఇది సివిల్స్ ఎగ్జామినేషన్స్ కానీ, సో మీరు సెకండ్ ఇయర్లో ఉండే స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్లో ఉండే స్టూడెంట్స్ ఒక్కసారి ఆలోచించాలి. మీరు సంక్రాంతి హాలిడేస్కి పోయినప్పుడు సో ఎలాంటి
కాంపిటీషన్స్కి ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది అప్లై చేస్తున్నారు, ఎన్ని పోస్టులకి ఎంతమంది అనేది ఒక్కసారి మీరు తెలుసుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ ఉండే and respected teachers, my name is ఫస్ట్ టైం ఈ కాలేజ్కి వచ్చినప్పుడు చూడడానికి చాలా సూపర్గా ఉంది. ఈ కాలేజ్ చూస్తే దీంట్లో ఇలా నేను చదువుతున్నానా అని RCO sir and principal madam, ATP sir and teachers, my dear students, friends, teachers and my dear friends, and principal madam, ATP sir, and my dear teachers and friends. Respected RCO Hyderabad Shri Gautam Reddy sir and Principal Srilata madam, ATP Ravinder sir, Srinivas Reddy sir, TW Ramesh sir and Raju sir and all the staff, my dear lovely children and rebellious children. So nice of this fireflies. Do you know how this name came from? మినుగురు పురుగులు ఎప్పుడు కనబడతాయి? చీకట్లు. ఎక్కడ కనబడతాయి? ఎక్కడ కనబడతాయి అంటే అడవిలో, చెట్లల్లో, పుట్లల్లో, పొదలలో కనబడతాయి. మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, మిమ్మల్నే కాదు ఈ జనరేషన్లో ఉన్న పిల్లల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, కాంపిటీషన్ హ్యాస్ బికమ్ వెరీ 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 లెస్. ఎందుకంటే మీ ఫోకస్ అంతా కూడా ఎప్పటికీ ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా వీటి మీదే ఉంది. అసలు లైఫ్లో అసలైన థ్రిల్ అనేదాన్ని మీకు అర్థం కావట్లేదు. ఇంటర్మీడియట్ వరకు మీరు థ్రిల్ అనుకున్నదంతా కూడా జస్ట్ 0.00001%. ఒకవేళ కనుక ఇంటర్మీడియట్, డిగ్రీ లేదంటే ఎనీ గ్రాడ్యుయేషన్ వరకు మీరు పక్కడి బందిగా ప్లాన్ చేసుకుంటే దెన్ రియల్ కిక్ స్టార్ట్ అవుతుంది. ఆ రియల్ కిక్లో ఉంటుంది కదా ఆ మజా వేర్రబోయి, దాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా? చెప్తున్నా కదా, నేను ఇదే సొసైటీలో టీజీడీ చేసిన, అప్పుడు కూడా హ్యాపీగా ఉన్నా. ఆ స్థాయి నుంచి ప్రిన్సిపల్కి పోయినా, హ్యాపీనెస్ డబల్ అయిపోయింది. ఆ స్థాయి నుంచి ఆర్సీ వచ్చి 4 నెలలు చేస్తున్నా. ఆ కిక్ వేరప్ప, అర్థమైందా? సో అండ్ ఆర్సీఓ రంగారెడ్డి రాజేష్ గారు, ప్రిన్సిపల్ శ్రీలత గారు, ATPs and DWs and all the teachers, lecturers of this school and my dear children, good evening all of you. At the outset, I congratulate all of you for celebrating this Fireflies. సార్ చాలా ఇన్స్పైరింగ్ జర్నీ చెప్పారు. నేను కూడా మీ ఎక్కువ టైం తీసుకోకుండా ఒక 2 నిమిషాలు, ఒక 2 మాటలు అయ్యే విషయాలు ఒక పాట ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాను. సో నేర్చుకోవడం కష్టమా, మర్చిపోవడం కష్టమా? ఇప్పుడు నేర్చుకోవడం కష్టం అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత ఇప్పుడు సార్ ఎన్నో ఎక్స్పీరియన్స్లు చెప్పారు. సక్సెస్ అయిన తర్వాత అవన్నీ ఉంటాయి, కానీ ఒకవేళ ఎక్కడన్నా దెబ్బలు తగిలితే, గాయాలు తగిలితే అవి మర్చిపోవడం కష్టం. కాబట్టి ఈ 25 ఇయర్స్ దాకా మీరు కష్టపడితే నెక్స్ట్ 75 ఇయర్స్ లైఫ్ బాగుంటుంది. ఈ 25 ఇయర్స్ జల్సాలు చేస్తూ తిరిగితే తర్వాత 75 ఇయర్స్ కష్టంగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వాటన్నిటికీ మనకు ఉన్నటువంటి ఒకటే ఆయుధం, చదువు. సరిగా చూసావా సూర్యుడెట్టా వచ్చాడో, నువ్వు గమనించావా చీకటెప్పుడు వెలుగైందో,
సరిగా చూసావా సూర్యుడెట్టా వచ్చాడో, నువ్వు గమనించావా చీకటెప్పుడు వెలుగైందో, కొంచెం పరికించు నీలో ఉన్న ఆశలను, కొంచెం తర్కించు అవి తీరే దారులను, ముందొక అడుగేస్తే తరగద కొంతైనా దూరం, ముందుకు అడుగేస్తూ పోతే రాదా కోరిన తీరం, ముందొక అడుగేస్తే తరగద కొంతైనా దూరం, ముందుకు అడుగేస్తూ పోతే రాదా కోరిన తీరం. పుట్టుకతో వచ్చిన తెలివి అక్కడితో ఆగిపోతే, అడవిని దాటి మనం ఇక్కడి దాకా వచ్చేమా, ఆకులు అలములొదిలి అంతరిక్షం చేరేమా. పుట్టుకతో వచ్చిన తెలివి అక్కడితో ఆగిపోతే, అడవిని దాటి మనం ఇక్కడి దాకా వచ్చేమా, ఆకులు అలములొదిలి అంతరిక్షం చేరేమా. రాయే రత్నమై మెరిసే చందం, అందరిది ఒకటే బుద్ధి, రుద్దే కొద్ది అగును శుద్ధి, మొద్దు బారిపోక మెదడు రాటుదేలు చదివే కొద్ది, ముందుక అడుగేస్తే తరగద కొంతైనా దూరం, ముందుకు అడుగేస్తూ పోతే రాదా కోరిన తీరం. నీ వయసు పిల్లలు కొందరు బతుకు తెరువు కొరకు ఫుట్పాతుల మీద ఛాయలమ్ముతున్నారు చూడు, నీడన కూర్చొని నువ్వు మా పాఠం వింటున్నప్పుడు, అది కాదా నీ అదృష్టం, పోనీయకు దాన్ని వ్యర్థం, చక్కగా చదివి తినే నీ బ్రతుకుకు ఓ అర్థం. ముందుక అడుగేస్తే తరగద కొంతైనా దూరం, ముందుకు అడుగేస్తూ పోతే రాదా కోరిన తీరం. సరిగా చూసావా సూర్యుడెట్టా వచ్చాడో, నువ్వు గమనించావా చీకటెప్పుడు వెలుగైందో, కొండల మాటు నుండి చీకటిలో నుండే కొంత ఎదిగాడు, సూర్యుడు చీకటినే చీల్చి వెలుగు పంచాడు. సో ఎందరో ఆ చీకట్లను చీల్చుకుంటే, ఇప్పుడు రాజేష్ సార్ కూడా చెప్పాడు ఎంత కష్టాల నుంచి ఎదిగాడనేటువంటిది. సో కాబట్టి అట్లా చీకట్లో నుంచి ఎదిగిన సూర్యులు మీరు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.